హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అయితే జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఇడ్లీ కుక్కర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టుకొని మీడియం హీట్లో ప్రీ హీట్ చేసుకోవాలండి. కొంతమంది అయితే కుక్కర్లో కూడా చేసుకుంటారు. అదైతే ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో జున్ను పాలు వేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసి బాగా కలుపుకోవాలండి. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. బెల్లం అయితే ఇంకా చాలా మంచిదండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి. వీటితో పాటు ఏలక్కాయ కూడా వేసుకుంటారు కొంతమంది. మాకు ఇష్టం ఉండదు కాబట్టి వేసుకోవట్లేదండి. ఏలక్కాయ కూడా చాలా మంచిది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవాలండి. ఇలా ఒక 1 అవర్ తర్వాత తీసి చెక్ చేసుకోవాలండి. ఇలా కత్తితో చెక్ చేసి చూస్తే ఏమీ అంటుకోలేదు కాబట్టి ఇది రెడీ అయిపోయింది. సో దీన్నైతే మనము ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. చాక్తో కార్నర్స్ అంతా రిమూవ్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా వచ్చింది టెక్స్చర్ అయితే. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అంచుల్లో కొద్దిగా తట్టి తీస్తే క్లియర్గా వస్తుందండి. చూసారా, రెడీ అయిపోయింది మన జున్ను. దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లఫీగా వచ్చింది. ఈ జున్ను వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. బోన్స్కి స్ట్రెంగ్త్ అయితే ఇస్తుంది. ఎముకలకి చాలా మంచిది. అప్పటి కాలం వాళ్ళు బాగా తినేవాళ్ళు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటికి కూడా. సో అప్పుడప్పుడు జున్ను పాలు దొరికినప్పుడు జున్ను చేసుకొని తినండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.